దేవుని సెలవు లేకుండా ఏది జరగదు. ఆయన పునరుద్ధానము జీవమై ఉన్నాడు. మన జీవం ఆయన చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను అంటాను, తొందర చచ్చేవాళ్ళం కాదు మనం. ప్రైజ్ ది లార్డ్. అంత త్వరగా గట్టి పిండాలండి మనం ఎవరో చెప్పండి, ఎవరి కాదు చెప్పుకుని నేను గట్టి పిండమును చెప్పరేంటమ్మా? కాదా? మనం ఎవరో ఎవడో శపించాడు అని చెప్పేసి శాపం పాలయ్యోళం కాదండి మనం. తిడతా ఉంటారుగా, శాపనార్థాలు పెడుతుంటారుగా, అట్టా ఇట్టా అని రకరకాలుగా అంటారు. వాళ్ళు అన్నారని చెప్పి మనం ఏమైనా అవుతాం అనుకుంటున్నారా? లేదు, ఆటో వెనక రాసినట్టే లెక్క. ఏడిది ఏడుపే ఆయుధల ఏసు రక్తమే చేయం. ప్రైజ్ ది లార్డ్. తిడుతున్నారా? తిట్టని ఏసు రక్తమే చేయం. తిట్టు వాళ్ళు ఎంత తిడతారో అంత ఆశీర్వాదం మనకు. హల్లెలూయా. నేను నోటి మాటకి చెప్పట్లేదు. బిలాము ప్రవక్త ఇశ్రాయేలును శపిద్దామని నోరు తెరుస్తున్నాడా? ఎంత శపిద్దామని నోరు తెరిస్తే అన్ని ఆశీర్వాదాలు వచ్చి పడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని తిడదామని నోరు తెరిచి తిడతా ఉన్నాడు. మనసులోంచి ఎన్ని తిట్లు బయటకు వస్తున్నాయో. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, బయటకు వచ్చేసరికల్లా అవన్నీ ఆశీర్వచనాలుగా మారిపోతాయి. రాజుగారికి ఏమర్థం కావట్లే. బాలాకరాజు, నేను తిట్టమంటాను, నువ్వేంటి ఆశీర్వదిస్తున్నావు? నేను తిడదామనే నోరు తెరుతున్నానయ్య బాబు. నా మనసులోంచి అన్ని శాపవచనాలే వస్తున్నాయి, నా మనసులో నుంచి, హృదయంలో నుండి. కానీ బయటకు వచ్చేసరికల్లా ఆశీర్వచనములుగా మారిపోతున్నాయి. మన దేవుడు ఎవరో తెలుసా? శాపాన్ని ఆశీర్వాదంగా మార్చువాడు. ప్రైజ్ ది లార్డ్. మారాను మధురముగా మార్చగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. మరణాన్ని జీవముగా మార్చగలిగిన సమర్థుడు ఆయనే నజరేయుడైన యేసు.